బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ను పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన రహేల్ తన బదులు మరొకరిని పోలీసులకు అప్పగించి దుబాయ్కి పారిపోయాడు. ఇప్పటికే రహేల్పై లుకౌట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు దుబాయ్ నుంచి హైదరాబాద్కు రాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు, ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్ని అయితే పంజగుట్ట పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలోని రహేల్ నిందితుడిగా ఉన్నాడు. ఏదైతే రోడ్డు ప్రమాదం తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడంతో రహేల్ దుబాయ్కి అయితే పారిపోవడం జరిగింది. అయితే తన స్థానంలోని మరొక వ్యక్తిని పోలీసులకి లొంగిపోయేలా చేశారని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే రహేల్కి ఇప్పటికే లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. మొత్తానికి ఈ కేసులోని ఏదైతే దుబాయ్ పారిపోయిన రహేల్ ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగానే పంజగుట్ట పోలీసులు అక్కడైతే అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ కేసులో ఇప్పటికే గతంలో కూడా పంజగుట్ట సీఐ దుర్గారావు కావచ్చు, అలాగే బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ వీళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులోనే షకీల్ కొడుకు రహేల్ దుబాయ్ పారిపోవడానికి సహకరించిన నేపథ్యంలోనే మరికొంతమందిని కూడా ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ రోజు ఉదయం కూడా రహేల్ అయితే అదుపులో తీసుకున్నారు. గతంలో కూడా చూసుకున్నట్టయితే ఒక హిట్ అండ్ రన్ కేసులో కూడా రహేల్ నిందితుడుగా ఉన్నారని కూడా పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. అదే కేసులో కూడా ఇదే తరహాలోనే వేరే వ్యక్తిని నిందితుడిగా చేర్చి అతను పారిపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు రహేల్ అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో రహేల్ అయితే హాజరుపరుచనున్నారు. సతీష్. థ్యాంక్ యూ కుమార్.